దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు. నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటారు. నువ్వు దేవుడితో సహవాసం చేయాలి కదా. మనతో దేవుడు ఎప్పుడు, ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. సదాకాలము నేను మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. కానీ ఆ సన్నిధిని, ఆయనను అనుభవించే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. ఈ ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూద్దామండి. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు, వారు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు ఓడిపోతారు. ఓడిపోవడమే కాదు, ఫిలిస్తీన్ల సైన్యంలో 4,000 మంది చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు ఇశ్రాయేలీయులకి ఒక ప్రశ్న వస్తుంది. మన దేవుడు మనల్ని ఎందుకు ఓడించాడు? మన సైన్యంలో 4,000 మంది ఎందుకు చనిపోయారు అన్న ప్రశ్న వాళ్ళలో కలుగుతుంది. వాళ్ళలో కలిగినప్పుడు దేవుని మందసం ఎక్కడో షీలోహులో ఉండిపోయింది. ఆ దేవుని మందసాన్ని మనం తీసుకొచ్చి, ఆ కిర్యతారీంలో ఉన్న ఆ దేవుని మందసాన్ని మనం తీసుకొద్దాం. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. అప్పుడు దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి కొంతమందిని పంపించి అక్కడున్న దేవుని మందసాన్ని, షీలోహులు అక్కడున్న మందసాన్ని వారు తీసుకొని వస్తారు. ఆ మందసానికి యాజకులుగా ఏలి యొక్క కుమారులు ఫినెహాసు, హోఫ్నీ ఫినెహాసు వారిద్దరూ ఉంటారు. వారిద్దరూ ఉన్నప్పుడు ఆ మందసం వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంతగా గొప్ప కేకలేశారు. భూమి ప్రతిధ్వని అంటే రీసౌండ్ వచ్చేదంతగా, ఒక కేక, ఒక పెద్దగా మాట్లాడినప్పుడు ఎప్పుడు రీసౌండ్ వస్తుంది? పెద్దగా అరిచినప్పుడు కదా. అంత పెద్దగా భూమి ప్రతిధ్వని, ఆ రీసౌండ్, కేక వేశారు. అంతగా సంతోషించారు. మాకు ఇప్పుడు విజయం కలుగుతుంది, దేవుడు మాతో ఉన్నారు, ఆయన సన్నిధి మాతో ఉంది, ఆయన మహిమ మాతో ఉందని వారు ఎంతగానో సంతోషించారు. ఈ యొక్క ప్రతిధ్వని, ఈ యొక్క కేకలు వినినప్పుడు ఫిలిస్తీన్లు ఈ యొక్క కేకలను, యొక్క ప్రతిధ్వని ఉన్నారు ఆ యుద్ధ భూమిలో వినినప్పుడు వాళ్ళు భయపడిపోయారంట. వాళ్ళు ఎలాగ చేశారో తెలుసా? అదే అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేక ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోకి వచ్చినని తెలుసుకొని 7వ వచనం. జడిసి దేవుని దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభవింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. వీరు సంతోషిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వారు భయపడిపోయారు. అయ్యో, ఐగుప్తు తెగుళ్ళలో నుంచి తన యొక్క బిడ్డల్ని రక్షించింది ఈయనే కదా. కానీ వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మనము వారి మీదకి యుద్ధానికి వెళదాం. మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. వాళ్ళే ప్రశ్నించుకొని, వారే ప్రశ్నించుకొని మరలా దేవుని మందసాన్ని ఆ సన్నిధిలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు మరలా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రజలకు, ఫిలిస్తీన్లకు మరలా యుద్ధం జరుగుతుంది. మనం ఏమనుకుంటామండి? మనం నిజంగా అనుకుంటాం కదా, దేవుడి సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు విజయం ఇశ్రాయేల్ ప్రజలదే అనుకుంటాం కదా. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? విజయం ఎవరిది అంటే ఫిలిస్తీన్లది. అంతేకాదు, ఇశ్రాయేల్ ప్రజలు మందసం లేనప్పుడు 4,000 మంది చనిపోయారు. మందసం ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల దగ్గర సన్నిధి, దేవుడి సన్నిధి ఉన్నప్పుడు 30,000 మంది చనిపోయారు. ఎందుకు జరిగింది ఈ యొక్క పరిస్థితి? బహువధ జరిగింది అని అక్కడ ఉంటుంది. ఒక వచనాన్ని మనం చూద్దామండి. 10వ వచనం మనం చూసినట్లయితే, ఫిలిస్తీన్లు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 మంది కాల్బము కూలెను. ఎలాగా? దేవుని మందస్సం ఉన్నప్పుడు 4,000 మంది, మందస్సం దేవుని సన్నిధి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది? ఎందుకో తెలుసా?
ఇశ్రాయేలీలు దేవుడి సన్నిధి ఉన్న ఆ సన్నిధి యొక్క శక్తిని వారు అనుభవించడానికి వారి యొక్క జీవితం, వారి యొక్క హృదయాలు దేవుడికి దూరంగా ఉండిపోయాయి. అందుకే ఆయన యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్న వారు విజయాన్ని చూడలేకపోయారు. వారి హృదయాలు లోకం వైపు, పాపం వైపు ఉన్నాయి కాబట్టి వారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనా జీవితం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ హృదయంలో విగ్రహాల్ని పెట్టుకొని ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవింపకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదు. కాబట్టి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నా కూడా వారు ఆయన యొక్క శక్తిని ఆ యొక్క ఫిలిస్తీన్లకు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అనుభవించలేకపోయారు కదా. మనము కూడా చాలా సార్లు ప్రార్థన లేమి వల్ల ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. నీ దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, నీ దేవుడు సన్నిధి ఎంతో గొప్పది, ఆ సన్నిధి నీతోనే నాతోనే ఉంటుంది. కానీ ఆ సన్నిధిని, ఆ శక్తిని, ఆ గొప్ప దేవుడి యొక్క శక్తిని నువ్వు నేను మన జీవితంలో ఎందుకు అనుభవించట్లేదో తెలుసా? మనం ప్రార్థన చేయకపోవడం వల్ల. నువ్వు నేను నిజంగా ప్రార్థన చేస్తే నా జీవితంలో తప్పేమిటి, నువ్వు చేస్తున్న తప్పేమిటి, నువ్వు ఏ విధంగా ఉండాలో దేవుడు మనల్ని సరిచేస్తా ఉంటాడు. దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపుతా ఉంటాడు. మనలో ఉన్న బద్ధకాన్ని, మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న కోపాన్ని, ప్రతి దాన్ని, ప్రతి ఒక్క విగ్రహాన్ని దేవుడు తీసేస్తూ ఉంటాడు. కానీ కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి నా ప్రార్థన జీవితం దూరం అవడం వల్ల ఆయన సన్నిధి మనతో ఉంటుంది, కానీ నువ్వు నేను దేవుడితో సహవాసం చెయ్యకపోవడం వల్ల ఆయన శక్తి మన జీవితంలో ఏ కార్యం చేయకుండా ఆ శక్తి మనతోనే ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని అనుభవించలేని మృతమైన ఒక క్రైస్తవ జీవితాన్ని నువ్వు నేను జీవిస్తా ఉన్నాం. ఎంత భయంకరమైన విషయం కదా, ఎంత భయంకరం. దేవుడే వారితో ఉన్నారు, దేవుడి సన్నిధి వారితో ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా భయంకరమైన వధ జరిగింది అని బైబిల్లో ఎందుకు రాయబడింది? ఎందుకంటే వారి యొక్క హృదయాలు, వారి యొక్క జీవితాలు దూరంగా ఉన్నాయి. వారు విగ్రహారాధన చేస్తున్నారు, వారు వేరే దేవతలకు మొక్కుతున్నారు, దేవుణ్ణి అనుసరింపక దుఃఖంతో ఉన్నారు, కానీ దేవుణ్ణి వాటిని మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నారు. అందుకే దేవుని కార్యం జరగల. నా జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు అనేక సార్లు నా శక్తి, నేను గొప్ప దేవుణ్ణి అని నువ్వు మాటతో చెప్తున్నావు, కానీ ఆ గొప్ప దేవుడి కార్యాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? నా జీవితంలో ఎందుకు జరగట్లా? ఆయనకి ఇష్టం లేనివి మన జీవితంలో ఏమున్నాయో మనకి తెలియాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి కదా. నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ దేవుడిలో నువ్వు నేను ఉండాలి కదా. కానీ మన జీవితాలు అలా జరగట్లేదు. మనం ఆ విధంగా మన జీవితాలు లేవు. దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. దేవుడు మనతోనే ఉంటారు. మనము ఆయన సన్నిధిని అనుభవించాలి అంటే మనలో దేవుడికి విరోధమైన ప్రతి వాటిని మనం దూరం చేసుకోవాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో కొంత సమయం గడిపితే మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని దేవుడు దూరం చేసి ఆయన వెలుగుతో, ఆయన యొక్క హృదయంతో నీ హృదయాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని నింపుతాడు. అర్థమైంది కదా? మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, కానీ నువ్వు దేవుడితో సహవాసం చేయాలి.